నివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. బెంజమిన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. కోరుతూ దైవసేవకుడు బెంజమిన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఏమన్నా మా పరువులకు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, జీవుల మా ప్రభువ, నిన్న నేడు ఎక్కడెక్కడ ఉన్న మా దేవ, గుణాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరి రత్నాలు వారి ప్రేమించి గుణాన్ని వారి విశ్వాసంగా వీరందరూ వచ్చినారు. అందరూ గుణాలు తండ్రి విలాసం ద్వారా తీసుకోవాలని భాగాన్ని బట్టి ఉన్నారు. అగ్రహాల జీవితాన్ని బట్టి, అగ్రహాల యొక్క గృహాన్ని బట్టి ఆయన 500 టన్నుల లక్షణాలు వారు చూపిస్తూ వచ్చినారు. అలాగే ఈ గృహంలో నివసిస్తున్న వారు అటువంటి లక్షణాలు జీవించినట్టుగా సహాయం చేయడానికి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి దేవాలయం ఆయన చేసిన ప్రతి మేలును బట్టి, విధానాలను బట్టి, దేవాలయం చేసిన సహాయాన్ని బట్టి నేను చూపిస్తున్నాను. మరి అన్నగారు తండ్రి మరి లోకాన్ని విడిచిపోవడానికి దేవా మీరే ప్రజలకు వర్తవాళ్ళని నడిపించి తండ్రివాళ్ళని ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చినారు. ఈ గృహాన్ని చక్కగా నిర్మించుకోవడానికి సహాయం చేస్తూ వచ్చినారు. ఆయన మరి విధానం దైవ సేవకుల ద్వారా సంఘం ద్వారా ఈ గృహాన్ని దేవాలయాలు డెలిగేషన్ చేయడానికి తండ్రి ఆయన తీసుకొచ్చిన విధానంలో బట్టి విధానం చెల్లిస్తున్నాం. యేసు ప్రభుత్వ రక్తం ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన సమస్యను ఆయన పవిత్రపరచబడుతుందని చదివిస్తూ వచ్చినారు. అందులో బట్టి ఉండాలి. మరి ఒక రోజు జ్ఞాపకం చేసుకొని జీవించండి, ఆశీర్వదించండి. ఆయన గృహము అనేకులకు ఆయన సమాధాన గృహంగా, అనేకులకు చేర్చుకుని ఆరోగ్యించే గృహంగా, మరి అనేకులకు విశ్రాంతించే గృహంగా చేయడానికి ప్రార్థిస్తున్నాను. మీరు చేసే సహాయాన్ని బట్టి మనం చూపిస్తూ కనపరుస్తూ ఈ రైతులు జీవించండి. మహిళలను ప్రశిస్తారంతో పోషించండి. ఎవరికి ప్రతిష్ఠిస్తుందిగా సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నాలుగు దిక్కుల నుండి కూర్చెనుగా, నాలుగు దిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్తబంధముచే, ఏక శరీరము రక్తబంధముచే. వేలాది భాషల నుండినను, వేలాది భాషల నుండినను. మనమే ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమాస్వరూపులైన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం పెట్టమని మీరు తెలియపరిచినారు. మీకు హస్తాలను బలపరిచి అన్ని విషయాలుగా ఆడుకొని ఇల్లు కట్టి ముగించులో ఎంతో సహాయపడుతున్నారు. ఇంటిని రక్షణ గృహంగా ఆశ్రయించను, ప్రార్థన గృహంగా ఆశ్రయించను. అదేవిధంగా సమాధాన గృహంగా, ఇతరులకు మేలు చేసే గృహంగా, ఆదుకుని క్షమించే గృహంగా, అదేవిధంగా దైవ తండ్రి నిన్ను కనపరిచే గృహంగా మీరు ఆశ్రయించడం నేర్పించినారు. ముఖ్యంగా ఈ గదిని మీరు పరిశుద్ధపరచము, పవిత్రపరచము, తర్వాత ప్రార్థనలను, వాక్యాలను పవిత్రపరచడం చదువుతున్నాం. ఇంకా దేవుని మనసు ఉన్నప్పుడు ఆయన వారందరినీ మీరు ఆశీర్వదించినారు. అతిథిగా ఇంట్లో కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు మీ సన్నిధి కాంతి వారిని ప్రకాశింపచేయమని వేడుకొచ్చున్నాం. మంచి విశ్రాంతిని దయచేయమని వేడుకొచ్చున్నాం. ఈ గదిలో చేరే సమస్తాన్ని తొలగించమని వేడుకొచ్చున్నాం.
ప్రశాంతత, నెమ్మది, మీ సన్నిధిని ప్రతి ఒక్కరు అనుభవించినట్టుగా సహాయం చేయాలి. ఇది గదిని మీ కొరకు ప్రతిష్ఠ చేస్తుండగా మీరు ఆశ్రయించమని పొందమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కను తన వ్యక్తిగమము చేసి ఒక్కను తన వ్యక్తిగమము ఐక్యతతో స్థిరముగా నమర్చబడి ఐక్యతతో స్థిరముగా నమర్చబడి దేవుని గుడారముగా నైతివి దేవుని గుడారముగా నైతివి ప్రేమలో తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పాసంలో చేరి మిమ్మల్ని స్థుతించి కనపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయానికే వందనాలు. ఇంతవరకు మీరు సహాయం చేసినారు, పాటల్లో వాక్య ధ్యానంలో సహాయం చేస్తూ వచ్చినారు. మీరు అనుగ్రహించిన ఈ నూతన గృహానికి మీ పరలోక వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడి అలాగున నీతిమంతుల గుడారం నుండి రక్షణ కూర్చే సునాదము బయలువెళ్ళు. కనుక ఆ గృహాన్ని మీరు ప్రేమించి నీతిమంతులుగా తీర్చిన గృహంలో రక్షణ ఎంత అవసరంగా ఉంటుంది దేవా. అలాగున వాక్యము, ప్రార్థన, సమాధానం, ఆ గృహంలో ఐక్యత దేవా. అదే సమయంలో ఆ గృహమును దేవ మిమ్మల్ని ప్రేమిస్తూ దేవ మీ భాగాన్ని ఇచ్చి అబ్రహాం కనపరిచిన రీతిగా అలాగే కుటుంబం ఉండాలని మీరు దేవ కోరుచున్న దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు. మీరు ప్రేమించినారు, మీ దాసుల హస్తాలు బలపరిచినారు దేవ. తాను ఒంటరిగా లేదని మీరుండి నడిపిస్తున్న దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు. విలువని ఎడబాయి వాగ్దాన నిబంధన నెరవేర్చే తండ్రిగా మీరు ఉన్నందుకే వందనాలు. పరలోకపు యజమానులుగా మీరు ఉన్నందుకే స్తోత్రాలు. అంటే ఈ కుటుంబాన్ని